29:30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటాడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అంటాడు. కనుక ఇదే కాల సమయంలో మనం ఆయన ఆలయానికి ఎందుకు వచ్చినామంటే ప్రభును కీర్తనలతో ఘనపరచడానికి, ప్రభును ఆరాధించడానికి, ప్రభును స్తుతించడానికి దేవుడు తన ఆలయానికి మనల్ని తీసుకొని వచ్చినాడు. దావీదు రాజు అయితే చక్కగా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే దావీదు రాజు దేవుడు స్తుతించిన విధానం అద్భుతమైనటువంటిది. తన జీవితంలో దేవుడు ఎలాంటి వాడు గుర్తిరిగి రుచించి అనుభవించి అనుభవపూర్వకంగా దేవుని వాక్యంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కనుక మన జీవిత యాత్రలో మనం కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారంగా, ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వారంగా మనము ప్రభుని ఆరాధించాలి. మన ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు, అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం కలిగినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు, సమస్తాన్ని నిర్వహించుచున్నటువంటి దేవుడు, కనుక సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుని ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించుటకు వచ్చినాం. గత దినాలలో నేను మీ మధ్య గురించి పంచుకుంటూ వచ్చాను. దేవుడు వాత్సల్యత గలవాడని, దేవుడు ప్రేమ గలవాడని. అలాగే ఈరోజు కూడా మనం ఒక అద్భుతమైనటువంటి మాట గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మనం ఇప్పుడు చూస్తూ వచ్చాము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. నేను చదువుతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 ఒక్క మాట మాత్రమే మనము తీసుకున్నాం. దేవుడు నమ్మదగినటువంటి వాడు. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మనం నమ్మదగినటువంటి వారం కాదండి. మనము మాట మీద నిలబడే వారం కాదు. మనం అపనమ్మకస్తులం. అయినప్పటికీ మన జీవితంలో ఈ నమ్మకమైనటువంటి దేవుడు అపనమ్మకస్తులమైనటువంటి మనకు దొరకడము నిజంగా మనకు గొప్ప ధన్యత. ఇది చాలా గొప్ప భాగ్యం అని చెప్పవచ్చు. ఎలాంటి వారు అంటే మనము అపనమ్మకస్తులం. మనము ఏదైనా ఒక మాట ఇస్తే దాని మీద నిలకడలేనటువంటి వారు. అయితే ఈ ప్రభు ఎలాంటి వాడంటే నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైనటువంటి దేవుడు. నమ్మకంగా మన జీవిత యాత్రలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగజేసినటువంటి దేవుడు. ఈ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన నమ్మకత్వాన్ని బట్టి మన జీవిత యాత్రలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో దీవెనలు మనకు అనుగ్రహించినాడు. కొన్ని మనం చూసుకొని మనము ఆ యొక్క వాక్యకు వెలుగులో దేవుడు ఎలాంటి విషయాలు నమ్మదగిన వాడు, ఈ నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేసినాడు, కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము అందరూ తెరవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా, మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్మల సేవకుడు వానితో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడ నీవు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిన నీవు రాజు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. కనుక యెహోవా నమ్మకమైన వాడు. ఏ విషయంలో నమ్మకమైన వాడు అంటే మనల్ని ఏర్పరచుకునేటటువంటి విషయంలో ఈ దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. మానవుని ఏర్పరచుకున్నట్లో ఈ దేవుడు ఎంతో నమ్మకమైనటువంటి వాడు. దేవుడు తప్ప మనల్ని ఎవరు ఏర్పరచుకుంటారండి? దేవుడు తప్ప మనల్ని ఎవరు ఏర్పరచుకోలేరు. దేవుడు తప్ప మనల్ని ఎవరు ఎన్నుకుంటారు? దేవుడు తప్ప మనల్ని ఎవరు ప్రత్యేకపరుస్తారు? ఎందుకు ఎవరు ప్రత్యేకపరచలేరు? ఎవ్వరు ఎన్నుకోలేరు, ఎవ్వరు ఏర్పరచుకోలేరు. ఎందుకు ఎవరు ఏర్పరచుకోలేదు అంటే మనము ఏ విషయంలో కూడా మనము నమ్మదగినటువంటి వాళ్ళము ఎంత మాత్రం కూడా మనము కాదు. నమ్మదగినటువంటి వారితో ఎవరైనా సహవాసం చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఎవరు ఏమంటారంటే వాడు మాట మీద నిలకడలేని మనిషి, వాటితో మనకి ఏం పని
అని అంటారు. అయితే ఈ దేవుడు అట్లా అనలేదు. అపనమ్మకస్తులైనటువంటి మనల్ని ప్రభు ఏర్పరచుకున్నటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. మన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రజలైనటువంటి మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడు. రండి 103వ కీర్తన 14వ వచనం. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. మనం ఎలాంటి వారం అంటే మంటి వారము, మనము మంటితో చేయబడినటువంటి వారము, మనము మంటితో నిర్మించబడినటువంటి వారము. దేవుడు మంటితో మానవుని నిర్మించి మానవుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మైనాడు. కనుక మన జీవిత యాత్రలో ప్రభు మనల్ని భూమిని ఏ విధంగా తీసుకొని వచ్చాడంటే మంటితో నిర్మించినాడు. అంతేనా, మనం ఈ లోకం విడిచినప్పుడు మనల్ని తిరిగి మంటిలోకే మనల్ని పూడ్చిపెడతారు. మనం మంటిలో నుండి వచ్చినాము, తిరిగి మంటిలోకే మనం వెళ్ళవలసినటువంటి వారం. ఇలాంటి వారమైనటువంటి మనలను ప్రభు అద్భుతంగా జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇంకా మనం 15లో చూస్తే నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పూయునట్లు వాడు పూయును. మళ్ళా ఏమంటారంట, అది గాలి వీచగాది లేకపోవను, ఆ మీదట దాని చోటు అది ఎరగదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో, అడవి పువ్వు గాలి వీచింది అనుకోండి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, దానికి కూడా తెలియదు అది నేను ఎక్కడి నుండి వచ్చినాను అనే విషయము దానికి కూడా తెలియదు. ఇలాంటి జీవితం మనది. మనము ఎలాంటి వారము అంటే గాలి వంటి వారము. గాలి వీసినప్పుడు ఆ పువ్వు ఏ విధంగా ఆ గడ్డి పువ్వు రాలిపోతుందో మన జీవితం కూడా రాలిపోయేటటువంటి జీవితం. ఇలాంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతగానో ప్రేమించినాడంట. మనల్ని ఏర్పరచినాడు, ఏర్పరచబడినటువంటి వంశంగా చేసినాడు, రాజులైనటువంటి యాజక సమూహంగా చేసినాడు. లేవి కాండంలో యాజకత్వము, పాత నిబంధనలో లేవీలు మాత్రమే యాజకులు, లేవి గోత్రానికి మాత్రమే యాజకత్వపు హక్కు, లేవీలు మాత్రమే వాళ్ళు ప్రభువులకు యాజకులుగా ఉండాలి. అయితే నూతన నిబంధనలో యేసు ప్రభు భూమి మీదకి రావడం బట్టి మనమందరం కూడా యాజకులుగా చేశాం, మనల్ని కూడా యాజకులుగా చేశాం. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఎందుకు అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించాలి. నమ్మదగినటువంటి నా దేవా, నేను అపనమ్మకస్తుడనయ్యా, నమ్మకం లేనటువంటి వాడను. అటువంటి అపనమ్మకస్తుడైనటువంటి నన్ను ప్రేమించి నా కొరకు లోకానికి వచ్చినావు ప్రభా, నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినావు ప్రభా. నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభా. నీ పాదాలకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలి, ప్రభుని మనము ఆరాధించాలి. ఎట్లా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కొన్ని మాటలు చూద్దాం. ఆమోస్ గ్రంథము అమ్మ చూడండి, ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా చదవండి. సకల వంశములలోనూ, అది భూమి మీద సకల వంశంలో మనల్ని మాత్రమే ఎరిగినాడంట, మనల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఏంది మన స్పెషాలిటీ అంటే, ఏంది మన స్పెషాలిటీ? మనం మట్టి వారం అండి, దౌర్భాగ్యులము. మట్టితో దేవుడు మనల్ని నిర్మించినాడు, మనల్ని చనిపోతే మట్టిలో కూర్చోబెడతారు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము, అడవి గడ్డి పువ్వు గాలికి ఏ విధంగా రాలిపోతుందో అలాగే రాలిపోవలసినటువంటి మనలను మన ప్రభు ప్రేమించినాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుండి? సమస్త వంశంలో నుండి మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడు కదా. కుళ్ళులో ఎంతో మంది ఉంటే కొంతమందిని మాత్రమే దేవుడు మందిరాన్ని తీసుకొని వచ్చినాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావు, నువ్వు దేవుడి ఏర్పాటులో ఉన్నావు. కనుకనే దేవుడు నిన్ను ఆ ఆలయానికి ఆయన నడిపించాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము స్తుతించాలి. ప్రభా, నేను నమ్మదగిన వాడను కాను, కానీ నువ్వు నమ్మదగినటువంటి దేవుడవుగా నన్ను నువ్వు ఏర్పరచుకున్నందులకై ఉదయకాల సమయంలో ప్రభా నీకు వందనములని ప్రభుని మనము స్తుతించాలి, ప్రభుని మనము ఆరాధించాలి. అంటే రెండోదిగా ఈ దేవుడు నమ్మకస్తుడిగా మన జీవితంలో, నమ్మకమైనటువంటి ఈ దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యం చేశాడు చూద్దాం. అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకున్న కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. రెండోది, దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచినాడు కదా.
మన బిడ్డలు ఉన్నారనుకోండి, మన బిడ్డలు మంచిగా బాగా చక్కగా ఉన్నారనుకోండి, ఎవరైనా చెడ్డవాళ్ళు మన బిడ్డలతో స్నేహం చేస్తే మనం ఏం చెప్తాం? మరి వాడు చెడ్డవాడురా, నువ్వు మంచివాడివి, వాడు కూడా నిన్ను మార్చేస్తాడు, వాటితో నువ్వు స్నేహం చేయకని చెప్తాం. అయితే ఈ దేవుడు మనం చెడ్డవారమైనప్పటికీ, మనం దేనికి పనికిరాని వారమైనప్పటికీ తన కుమారుని సహవాసంలోకి పిలిచినాడు. ఎందుకో చెప్తారు? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని తన కుమారుని సహవాసానికి పిలిచినాడు? మనము ఎంత దేనికి దేవునికి పనికిరాం. మనం దేవునికి దేనికైనా పనికొస్తామా? దేనికి పనికిరాం. ఇంకా పెద్దలు ఒక మాట అంటారు, ఏమంటారంటే నువ్వు ఉప్పురాకి కూడా పనికిరావు కూడా అంటారు కదా. దాదాపుగా మన జీవితం కూడా అలాంటిదే. అయితే అలాంటి మనల్ని దేవుడు ఎందుకు నమ్మకమైనటువంటి దేవుడుగా మన జీవితంలో మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు నమ్మకమైన దేవుడుగా తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచినాడంటే ఒకే ఒక కారణం, ఆయన మన సృష్టికర్త. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే తన కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి, మనం ఎక్కడ నశించి నరకానికి వెళ్ళి పోతామన్నటువంటి ఆ యొక్క బాధ దుఃఖముతో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఈ లోకానికి పంపినాడు. మనం చాలాసార్లు అనుకుంటాం యేసు ప్రభు పుట్టినదినం క్రిస్మస్ అంత సంతోషంగా జరుపుకుంటాం, కానీ అసలు ఎలాంటి దేవుడు, ఎలాంటి మన కొరకు వచ్చినాడు, ఎలాంటి క్రయం మన కొరకు చెల్లించాడు చాలా గ్రహింపు లేదు మనకు. చాలా మంది ఏదో ఆనందంగా మనం చేసుకుంటా ఉన్నాం, మంచిదే, కానీ అంత క్రయం చెల్లించాడు తెలుసా. ఆ పరలోక వైభవం అంతటిని వదిలి ఆ దూతలతో కూడా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక రిక్తుడుగా తగ్గించుకున్నాడు, సామాన్య మానవునిగా తగ్గించుకున్నాడు. ఇట్లాగా పశువుల పాకలో జన్మించాడు అంతే కదా. ఆయన అనుకుంటే గొప్ప గొప్ప వంశంలో పుట్టచ్చు, గొప్ప గొప్ప వారిలో పుట్టచ్చు. అది ప్రభుకి ఇష్టం లేదు. ఎందుకు? నీ వల్లే నా వల్లే ఒక సామాన్యమైనటువంటి జీవితం యేసు ప్రభు భూమి మీద జీవించాడు. మనందరి కొరకు మనమందరం పొందవలసిన శిక్ష యేసు ప్రభు పొందినాడు. సహోదరి సహోదరుడా, ఏమి చూసి ప్రభు మనల్ని ఇంతగా ప్రేమించినాడు, ఏమి చూసి ప్రభు మన జీవితంలో నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు అంటే ఇది ఆయన యొక్క ప్రేమ. అందుకే భక్తుడు రాస్తాడు, ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ. అంటే అగాపే ప్రేమ అంటే ఎండ్ ఆఫ్ ద లవ్. దానికి మించినటువంటి ప్రేమ ప్రపంచంలో ఏది లేదు. అంతగా ప్రభు మనల్ని ప్రేమించినాడు కనుక ఆయన సహవాసంలో మనల్ని పిలిచినాడు. ఒకప్పుడు మన సహవాసం ఎవరితో ఉండేది? మనందరం తెలుసు కదా. దుష్టులతో మన సహవాసం, చెడ్డవారితో మన సహవాసం ఉండేది కదా. మనం ఎక్కడ పడితే అక్కడ టీ షాపుల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం కదా. ఇంకా సిస్టర్స్ అయితే అట్లా భోజనం చేసిన తర్వాత అట్లా కూర్చొని ఏదో వాళ్ళ గురించి మాట్లాడారు. అయితే దినాన ప్రభు మనల్ని తన కుమారుని సహవాసంలోకి మనల్ని పిలిచినాడు. ఇప్పుడు మనం ఆ విధంగా వేరే వారితో సహవాసం మనం చేయలేము, వాళ్ళు పిలిచిన చోటికి మనం రాలేము, వారితో మనం సహకరించలేము, వారితో మనం ఏకీభవించలేము. ఎందుకు అంటే అయ్యా మా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మా దేవుడు తన కుమారుని సహవాసానికి పిలిచినాడు. మా సహవాసము మా యేసు ప్రభుతోనే, మా సహవాసము మా దేవుడితోనే, మా సహవాసము ప్రభు ఎరిగిన బిడ్డలతోనే. మీతో మేము సహవాసం చేయం, మీరు పిలిచిన చోటికి మేము రాము. ఎందుకు అంటే ఆయన కుమారుని సహవాసంలోకి ఆయన మనల్ని పిలిచినాడు. చూడండి ఒక మాట చూద్దాం. కీర్తనలు 49వ కీర్తన 7వ వచనం వివరించి చదవండి. తొమ్మిది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినదే అంట. అనగా ఆయన యొక్క ప్రాణ విమోచన క్రయధనము అది తీరక అట్లుండవలసినదే. నువ్వు నేను ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. ఏమిచ్చినా కూడా దేవుని యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన ప్రాణ విమోచన క్రయధనము వెలకట్టలేనిది, విలువలేనటువంటిది, అమూల్యమైనటువంటి ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ఆయన కనపరిచినాడు. వేరే వారిని ఎన్నుకోలేదు, వేరే సాధారణ ఎన్నుకోలేదు. స్వచ్ఛందంగా యేసుక్రీస్తు ప్రభుల వారే తాను సిలువకు అప్పగించుకున్నాడు, మౌనం వహించినాడు, విధేయత చూపినాడు కదా. ఎంతగా విధేయత చూపినాడంటే సిలువ మరణము పొందినంతగా మన కొరకు విధేయత చూపినాడు. ఆ కార్యక్రమం అంతా సిలువలో గావించి ఆయన సహవాసానికి మనల్ని పిలిచినటువంటి ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించాలి. ప్రభు నా జీవితంలో నమ్మదగినటువంటి దేవుడు అయ్యా. ఎందుకు అంటే
ఎక్కడో దుష్టులతో సహవాసము, దుష్టులతో సాంగత్యము, దుష్టులతో స్నేహము, అపవిత్రమైనటువంటి జీవితం కలిగిన నన్ను ప్రేమించి శిలువలో ప్రాణం పెట్టి లేచి ప్రభా నీ సహవాసానికి నన్ను పిలిచినందుకు ఉదయకాల సమయంలో నా ప్రభా నేను నీకు స్తుతిస్తా ఉన్నాను, ఆవాహిస్తున్నానని ప్రభుని మనం స్తుతించాము. తర్వాత చూద్దాం రండి. 3వ అంశము విలాపవాక్యములు. విలాపవాక్యములు విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయము చదవండి ఎవరైనా. 22, 23. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈ నమ్మదగినటువంటి దేవుడు మన పైన వాత్సల్యత చూపుతా ఉన్నాడు. వాత్సల్యత అనగా ప్రేమ. ఆయన ప్రేమ మనలా దినదినము నూతనముగా పుట్టుచున్నది. ఆయన మనల్ని ప్రేమించి మనమంటే ఎంతో ఇష్టపడినాడంట. మనమంటే ఎంతగానో ప్రేమించినాడు. మనమంటే ఆయనకు ఎంతో ఇష్టం. మనల్ని ఇష్టపడి ప్రభు మనల్ని మన ఎలా వాత్సల్యత చూపుతా ఉన్నాడు. ఈ దినాల్లో మనం చూస్తే ప్రేమ తగ్గిపోతా ఉంది కదా. చాలా మంది అంటా ఉంటారు, మన పితృలైనటువంటి వారు చూపినటువంటి ప్రేమ మనం చూపలేకపోతా ఉన్నాం. మన తర్వాత మన పిల్లలు కూడా మన పైన అలాంటి ప్రేమ చూపలేకపోతా ఉన్నారు. ఇంకా మనకు అర్థమయ్యే విధిగా చెప్పాలంటే రోజు రోజుకు ప్రేమ ఏమైపోతా ఉంది, తగ్గిపోతా ఉందంట. ఉదాహరణ చెప్తారు. మాకంటే పెద్దవారి అంటే మా నాన్నగారి పీరియడ్లో ఎట్లుందంటే ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ ఎదురుగా కూర్చోలో కూడా కూర్చోరు కదా. ఉదాహరణకి ఏంటంటే మా తాతగారు ఇంట్లో ఉంటే మా నాన్న కుర్చీలో కూర్చోడు. మా తాత భయంకరంగా చెప్తా ఉంటాడు, అరే నీకు తెలివి ఉందా లేదా అని తింటే ఏం తల ఉంచుకొని బయటకు పోయేవాడు. మేమందరం చూస్తా ఉన్నా కూడా ఏమనేవాడు కాదు. నేను అప్పుడు అడిగినా ఎందుకు ఆయన తాత తింటుంటే నువ్వు ఏమనలేదు అంటే నేనే పెద్దోళ్ళు కదా అంటే వాళ్ళకి అంత ప్రేమ, అంత అఫెక్షన్స్ అప్పట్లో. ఇప్పుడు విద్యార్థులు పిల్లలు ఊరుకుంటారా, నేను పోతాను నేను సాయంత్రం ఇంటికి అనుకో కదా. అట్లా ప్రేమ తగ్గిపోతా ఉంది, రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. అయితే ఈ ప్రభు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ వల్ల నేను కృప చూపుతా ఉన్నాడు. అంతేనా? దేవుడు ప్రేమించడమే కాకుండా మన జీవిత యాత్రలో అనుదినము మన భారము భరిస్తా ఉన్నాడు. చూడండి ఆ మాట 68వ కీర్తన, అద్భుతమైన మాట. 68, 19 చూడండి. కీర్తన 68, 19. అనుదినము మా భారము భరిస్తా. పెద్దలు ఏమంటారంటే ఒరే నీకు 20 ఏళ్ళు వచ్చినాయి, నేనే నిన్ను భరించలేను రా, నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకుంటారు కదా అది. అయితే ఈ దేవుడు అనుదినము మన భారము భరిస్తా ఉన్నాడు. అనుదినము మన భారము భరించేటటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటారు. అందుకే మాట చూద్దాం రండి. కీర్తనలు 136, 23 దయచేసి చదవండి. త్వరగా 136 కీర్తన 23. ఈయన దశలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంట? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఆయన కృప నిరంతరం ఉన్నాము. దీన దశలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడు చెప్పండి? మనము దీన దశలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ లోక యాత్రలో సాగిపోతున్న మనం ప్రాక్టికల్గా ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఎవరైనా తక్కువ స్థితిలో ఉంటే వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి? ఎవరైనా అప్పులలో ఉన్నారనుకోండి, అప్పుల సమస్య ఉందనుకోండి, వారిని ప్రేమించి దగ్గరికి తీస్తారా? తీయరు. ఎందుకు అంటే వాడు డబ్బులు అడుగుతాడు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, ఎవరి జీవితాలన్నా అపజయంలో ఓటంలో ఉంటే వారిని మనం ప్రేమిస్తామా? ప్రేమించాం. ఎందుకంటే వాడు మనకు పనికిరాడు పవన్ ఆయన అంటాం కదా, వాడు మనకు దేనికి పనికిరాడు అంటాం. ఇంకేమంటాం? వాడు ఎప్పుడు రోగము వాంత మనకు అవసరం. అయితే దుర్దశలో దీన దశలో ఉన్న మనల్ని మన ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనపై వాత్సల్యత చూపుతా ఉన్నాడు, మనపై ప్రేమను చూపుతా ఉన్నాడు. నేను ఉదయకాల సమయంలో ప్రభును స్తుతించు. ప్రభువా నువ్వు నమ్మదగినటువంటి దేవుడవుగా
నా జీవితంలో ప్రభా నువ్వు అనుదినము వాత్సల్యత చూపుతా ఉన్నావు. నీ వాత్సల్యత ఎడతెగక నిలుస్తా ఉంది కనుకనే నేను నిర్మూలము కాలేదు. ప్రభా నీకు వందనమని ప్రభుని మనము స్తుతించాలి, ప్రభుని మనము ఆరాధించాలి. ఇది మూడవది. నాలుగవదిగా చూద్దాం రండి. యెషయా గ్రంథము అందరూ కూడా చదవాలి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేశంలో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణం చేయను. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరణము. ఇంకా మనం ముందు చూస్తే దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగినటువంటి దేవుడు. కనుక ఈ నమ్మదగినటువంటి దేవుడు ఈ నా జీవిత యాత్రలో 4వ ఆశీర్వాదం ఏంటంటే, 4వ అద్భుతం ఏంటంటే, 4వ కార్యం ఏంటంటే మనల్ని ఆశీర్వదించినాడు. ఇక్కడ చేర్చిన మనల్ని అందరూ కూడా దేవుడు ఆశీర్వదించాడు. మీరు అనుకోవచ్చు ఏం ఆశీర్వాదం ఉన్నా, ఉదయం లేచినప్పటి నుంచి మా సమస్యలు మాకున్నాయి, మా బాధలు మాకున్నాయి, మేము ఇటుకు వచ్చి కూర్చుంటే నువ్వే మమ్మల్ని ఆశీర్వదించాడు అంటారు. దేవుడు ఇక్కడ చేర్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, పర సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు. చాలా మంది భూ సంబంధమైన ఆశీర్వాదం చూసి ఇదే ఆశీర్వాదం ఇది మాకు రాలేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అది భూ సంబంధమైన ఆశీర్వాదం కంటే పర సంబంధమైన ఆశీర్వాదం చాలా శ్రేష్టమైనటువంటిది. పర సంబంధమైన ఆశీర్వాదం ఎప్పుడు కూడా నిలిచి ఉండేటటువంటిది. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదము అది ఒకనొక దినం మనం స్వతంత్రించుకోబోతా ఉన్నాం. అది మన కంటికి కనపడకపోవచ్చు, మన చెవులకు వినపడకపోవచ్చు, మన హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ అది ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఏంటంటే పరలోకం. ఇది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. సహోదరి సహోదరుడా, నిజంగా మన అందరినీ దేవుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేసినాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం కాదా? ఇది దేవుని యొక్క దీవెన కాదా? ఇది దేవుని యొక్క దీవెనే, ఇది దేవుని యొక్క ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదం ఎవరు మన నుంచి ఎత్తుకొని పోలేరు. ఒకవేళ భూ సంబంధమైన ఆశీర్వాదము భూలోకంలో నువ్వు సంపాదించింది ఎవరైనా ఎత్తుకొని పోవచ్చు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదం ఎవరు ఎత్తుకోపోలేదు, ఎవరు ఎత్తుకోపోలేదు. అది ప్రభువులో నీ కొరకు దార్చబడింది. కనుక ఉదయకాల సమయంలో ప్రభు నమ్మదగినటువంటి దేవుడుగా నన్ను ఆశీర్వదించిన ప్రభా నీకు వందనాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసు ప్రభువులో నాకు దయచేసినవయ్యా, నీకు వందనాలని ప్రభువును మేము స్తుతించే వారంగా మనం ఉండాలి, ప్రభువును మనము ఆరాధించాలి. తర్వాత 5వ చూద్దాం రండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 189వ పేజీ. అందరం కలిసి చదువుకుందాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి మనల్ని కాపాడినటువంటి దేవుడు. కనుక మన జీవిత యాత్రలో కాపాడేటటువంటి దేవుడు ఈ దేవుడు. ఎలాంటి దేవుడు అంటే ఈ దేవుడు కాపాడేటటువంటి దేవుడు. దేంట్లో నుంచి కాపాడాడు చెప్తాను, దుష్టత్వం నుంచి. ఇంకా రండి చూద్దాం, అద్భుతమైన మాట చూడండి. 91వ కీర్తన 91. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతా ఉన్నాడు. చూడు ఎంతగా కాపాడుతా ఉన్నాడు ఈ దేవుడు అంటే, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతా ఉన్నాడు. వేటగాని ఊరిలో, వేటగాని అంటే సాతాను. సాతాను మనకు ఉచ్చు పడిందంట. ఏం ఉచ్చు తెలుసా? ఏం ఉచ్చు చెప్పండి? ఇంటర్నెట్ అనే ఉచ్చు తగిలించింది. బాగా గమనించారా మీరు? మీరు ఎక్కడికైనా పోండి, బస్సులో కూర్చున్నారనుకోండి, ఒక్కరు కూడా మన వైపు చూడరు. బస్సు స్టార్టింగ్ నుంచి మొబైల్ అక్కడమే సరిపోయింది. ఇంకా ఎక్కడైనా మీరు షాప్లో చూడండి, ఎక్కడైనా వ్యాపారమైన షాప్ చూస్తే ఆ షాప్లో ఓనర్ కాంచి వర్కర్ల వరకు ఏం చేస్తూ ఉంటారు? మొబైల్. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడానికి టైం లేదు. ఎందుకంటే ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు, ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు? నెట్ ఇంటర్నెట్ వెరీ ఈజీగా మానవుని పడేస్తుంది. నువ్వు తిప్పుతా ఉంటే ప్రపంచమంతా, నువ్వు తిప్పుతా ఉంటే నీవు ప్రపంచమంతా కనబడుతూ ఉంటుంది. ఇది సాతాను యొక్క వల, వేటగాని ఊరి. ఈ ఊరిలో నుండి ప్రభు మనల్ని
తప్పించినాడు. కనుక మనం ఏం చేయాలి? సెల్ ఫోన్ బాగా సెల్ ఫోన్కి అడక్ట్ కావద్దు. ఇది వెరీ డేంజర్. దేవుని వాక్యానికి మనం అడక్ట్ కావాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. ప్రభు చిత్తమైతే బలవర్తమానంలో చూద్దాం. కనుక అలాంటి ఊళ్ళో నుంచి ప్రభు మనల్ని కాపాడాడు. ఇంకా మనం చూస్తే మన గత జీవితంలో కొంతమంది ఉన్నారు, మన సాక్ష్యం వింటే భయంకరమైన ఇష్టం ఉంటుంది సినిమాలు అంటే ఒకే రోజు 4 సినిమాలు చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకే రోజు 1 by 1 4 సినిమాలు చూసి ఇంటికి వచ్చినటువంటి మహాగణులు కూడా ఉన్నారు. అది సైతాను ఉచ్చు కదా. ఇంకా కొంతమంది భయంకరమైన చెప్పలేనటువంటి పాపం ఆ మనిషిని బట్టి పీడిస్తూ ఉండేది. ఇలాంటి పాపాలు ఎన్నో ఇక్కడ చేయొచ్చిన మనందరము ఎవరి పాపం వాళ్ళకు బాగా తెలుసు, ఎవరి బలహీనత వాళ్ళకు బాగా తెలుసు. పైకి మనం బాగా కనబడుతూ ఉంటాం, కానీ మన గత జీవితం చూస్తే మనం చాలా దౌర్భాగ్యులం. అలాంటి దౌర్భాగ్యులమైనటువంటి మనలను ప్రభు ప్రేమించి సాతాను యొక్క ఊరిలో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఎవ్వరు కాపాడలేరండి. సినిమాకు పోయి వాళ్ళ దగ్గరికి పోయి సినిమాకు పోవాలంటే వాడు ఇంటాడా? సర్లేని నువ్వు అట్లా పోతే మళ్ళీ పోతావు. ఎవడన్నా బాగా సిగరెట్ తాగుతా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర పోయి చెప్పండి, అయ్యా సిగరెట్ తాగద్దయ్యా, సిగరెట్ తాగితే ఏమవుతుంది, ఊపిరితిత్తులు దెబ్బతింటాయంటే మనం అట్లా పోతాను. మళ్ళీ ఏం చేస్తాడు? పట్ట సిగరెట్ తాగేసి. ఈ మందు తాగే వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం. వాడు అయ్యా మందు తాగొద్దు, చూడు నువ్వు తాగిపోయి ఇంట్లో కొడతా ఉంటే నీ భార్య బిడ్డలకు ఎంత బాధ, అది వద్దయ్యా అంటే అడేమంటారు తెలుసా? అనాలనుకుంటా కానీ మనం తాగిపోతాం. సాయంత్రం పెట్టేప్పటికి కాళ్ళు ఎక్కడికి పోతూ ఉంటాయంట, వైన్ షాప్ వైపు పరిగెత్తా ఉంటాయి. కాళ్ళు ఆటోమేటిక్గా పోతాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా పోతారు. ఇలాంటి పాపాలు ఎన్నో మన జీవితంలో. ఆ పాపాలన్నీ కూడా యేసు ప్రభు క్షమించినాడు. వేటగాని ఊరిలో నుండి ప్రభు మనల్ని కాపాడు. ఇంకా మనం తర్వాత వచనంలో చూస్తే ఏముందంట? రాత్రి వేళ భయం ఉందంట, పగటి వేళ బాణం ఉందంట, చీకటి వేళ తెగులు ఉందంట, మధ్యాహ్నం రోగం ఉందంట. 4 పూటల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంకాలం 4 పూట్ల కాపాడుతూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలును కాపాడేవాడు ఉడకడు నిద్రపోడు. 24 అవర్స్ 24 గంటలు 365 రోజులు దేవుడు నీ మీద గమనం ఉంచినాడు. ఎవరన్నా ఇంతగా పట్టించుకునే వాళ్ళు ఉండరా? మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మర్చిపోతారు కదా. ఎందుకంటే మా ఆయన డ్యూటీకి పోయినాడు, సాయంత్రం 6 గంటలకు వస్తాడు. ఆ 6 గంటలప్పుడు అప్పుడు ఒక అర్ధగంట ముందు ఇల్లు రెడీ చేయొచ్చు, అప్పుడు చూసుకుందాం. ఇంకా ఈ విధంగా బిడ్డలు కూడా అంతే. మన బిడ్డలు మనం ఎంతవరకు చూస్తాం? వాళ్ళు స్కూల్ పోయే వరకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం. స్కూల్ పోయిన తర్వాత మన పనిలో మనం పడి వాళ్ళని మర్చిపోతాం. అయితే ఈ దేవుడు 4 పూటల అద్భుతమైనటువంటి మాట చూడండి. అన్ని పూటల ప్రభు మనను కాపాడుతున్నాడు. ఇంకా మన శత్రువులపై మనకు విజయం. మన కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్కన 10,000 మంది వచ్చి తట్టుకుంటాం. 1000 మంది తట్టుకుంటామా? ఒకరు కొట్టే కింద పడతాం కదా. పాఠం బీకారంతో ఎవరైనా మనల్ని దమ్మని కింద పడతాం. అయితే ఈ దేవుడు ఎట్లా కాపాడుతామంటే 1000 మంది ఉన్నా సరే, యూ డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ. నువ్వు భయపడద్దు. 1000 మంది ఉన్నా కూడా నేను నీకు తోడుగా ఉన్నా. ఈ పక్కన 10,000 మంది ఉన్నా కూడా నేను నీకు తోడుగా ఉన్నా. చూడండి, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. కేవలము ఒక కుండ, ఒక దివిటి, 300 మందితో అద్భుతమైన విజయం దేవుడు ఇచ్చాడు. దేవుని అర్థంలో మనం ఎరుగుదు. 1000 మందిని దేవుడు అద్భుతంగా చంపినాడు. నీ తరపున యుద్ధం చేసేటటువంటి దేవుడు. నీ కుడి పక్కన 1000 మంది ఉన్నా, ఎడమ పక్కన 1000 మంది ఉన్నా, అనునిత్యం నిన్ను కంటికి రెప్పవలే కాపాడే దేవుడు. దానికి ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించవా? నువ్వు కాపాడబడుతూ ఉన్నారు. ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది లోకం నుంచి వెళ్ళిపోయినారు. సజీవుడైన దేవుడు సజీవు లెక్కలో మనల్ని ఉంచినాడు. మనల్ని సజీవులుగా ఉంచినాడు. కనుక సజీవుడైన దేవుడు ఉదయకాల సమయంలో మనం ఆరాధించాలి. ఓ ప్రభువా, నువ్వు నా జీవితంలో నమ్మదగినటువంటి దేవుడు. అన్ని అపాయాల నుంచి నన్ను కాపాడినావయ్యా. ఎటగాని విలువ నుంచి నన్ను కాపాడినావు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, మధ్యాహ్నం పాడు చేయు రోగం, అన్నిటిలో నుంచి నన్ను కాపాడినావు, కాపాడుతున్నావు, కాపాడబోతున్నావయ్యా. నీ పాదాలకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలి. రండి తర్వాత చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా మన జీవిత యాత్రలో చేసిన మేలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, 10-13. సాధారణంగా
దేవుడు నమ్మదగిన వాడు. చాలు. ఈ నమ్మదగినటువంటి దేవుడు మన జీవితంలో ఏం చేశాడంటే అన్ని శోధనల నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. అందుకే భక్తుడు పాట రాశాడు కదా, ఎన్ని శోధనలు భూమిపైన ఉన్నా అన్నిటిపై కూడా దేవుడు నీకు నాకు విజయం. ఎన్ని శోధనలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ముందుకు సాగలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం కదా. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, చాలాసార్లు లేవలేకపోతూ ఉంటాం, చాలాసార్లు ఇక్కడ నా పని అయిపోయింది, ఇంకా నా బతికింతే, నా జీవితం ఇంతే, నన్ను ఎవ్వరు బాగు చేయలేరు, నేను కూలిపోవాల్సిందే, నేను పడిపోవాల్సిందే, ఈ శోధనలోంచి నన్ను తప్పించే వారు ఎవ్వరు లేరంటే ప్రభు మన ప్రార్థన విన్నాడండి. ప్రభు మన ప్రార్థన విని ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడుగా ఆ యొక్క శోధనల నుండి మనల్ని అద్భుతంగా తప్పించాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు కనుక నీతో నాతో దేవుడు వాగ్దానం చేశాడు. ఒక చెడిపోయిన వ్యక్తితో, ఒక పాపాత్మునితో, ఒక పనికిమాలిన వ్యక్తితో ఎవరైనా వాగ్దానం చేస్తారా? ఈ దేవుడు చేశాడండి నీతో నాతో వాగ్దానం, నిత్య నిబంధన చేశాడు. వాగ్దానాలు ఎన్నో మన జీవితంలో ఇచ్చి మన జీవిత యాత్రలో వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అన్ని శోధనల నుంచి ప్రభు మనల్ని, అన్ని క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో ప్రభు మనల్ని తప్పించాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఒక మాట చూద్దాం. 91వ కీర్తన 14వ వచనం చదవండి. నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెగినవాడు గనుక అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. లాస్ట్ పొలం చదవండి. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. సోదరుడా, ఈ శోధనలన్నిటి నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. ఈ శోధనలో ప్రభు మనం తప్పికపోయింటే మనం ఏమైపోయారా? శోధనలో కొట్టుకొని పోవాల్సినటువంటి వారు. అయితే ప్రభు కృప ఈ శోధనలన్నింటి నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. చివరికి ఎక్కడ చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. రండి. 1 యోహాను 1:9. 1 యోహాను 1:9. మన పాపములను ఒప్పుకొనుటలా ఎలాంటి వాడంట? ఆయన నమ్మదగినటువంటి దేవుడు. దేవుడు చదవండి. ఎస్, మన పాపములు క్షమించుటలో ఈ దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగినటువంటి దేవుడు. మానవుని పాపం క్షమించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. దేవుని వరకు ఎందుకండి? మనకు ఎవరైనా ద్రోహం చేసినారనుకోండి, మనల్ని ఎవరైనా హింస పెట్టారనుకోండి, మనం క్షమిస్తామా? నీ అంతు ఎట్లైనా ఒక దెబ్బతో నేను కొట్టబాబు ఉంటారు. ఒక్క దెబ్బైనా సరే నేను కొట్టేనే నాకు ఒక్కసారి నేను నా చేతికి చిక్కించుకొని నీ అంతు తేల్చాలి. నేను పైకి క్షమించాలనుకుంటాం కానీ లోపల మాత్రము అదే పగ. ఈనాడు విశ్వాసంలో కూడా ఇదే పరిస్థితి. క్షమించలేకపోతా ఉన్నాం. మనం క్షమించబడినాము, దేవుడు మనల్ని క్షమించినాడు, మనం ఇతరులను క్షమించలేనటువంటి స్థితి, దౌర్భాగ్యకరమైన స్థితి. అలాంటి స్థితి కలిగిన నేను కూడా ప్రభు క్షమించినాడు. నీ పాపం అంతా కూడా క్షమించినాడు. నీ పాపం ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని వాటిని సముద్రాగాధంలో పడవేశాడంట. ఆయన వీపు వెనక తట్టు మన పాపాలన్నీ కూడా పారవేశాడంట. ఇంకా దేవుడి దగ్గర పోయి ప్రభు నేను ఆ పాపం చేశాను, నువ్వు నాకు చెప్పొద్దు, నేను నిన్ను క్షమించేసాను. నీ పాపం అంతా కూడా క్షమించిన ప్రభు. ఈ పాపం కూడా క్షమించినావా? ఆ పాపం కూడా క్షమించాను. అన్ని పాపాలు ఏది కూడా వదలకుండా అన్ని పాపాలు క్షమించాడు. కోర్టులో కేసులు ఉన్నప్పుడు సపోజ్ ఒక 30 కేసులు ఉన్నాయనుకోండి, 30 కేసులలో 10 కేసులు క్లియర్ అవుతాయి, 20 కేసులు పెండింగ్లో పడతాయి కదా. ఆ 20 కేసుల కోసం మళ్ళీ 2 సంవత్సరాలు తిరగాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 కేసులు కొట్టేసి ఇంకా ఆ జీవితకాలం అంతా తిరుగుతూ ఉండాలా కోర్టులో. అయితే ప్రభు దగ్గర ఒకరోజు క్షమాపణ అడిగినాము. సమస్త పాపాలన్నీ కూడా క్షమించాను. చిన్న పాపం మొదలుకొని పెద్ద పాపం వరకు, కంటితో చేసిన పాపము, కాళ్ళతో చేసిన పాపం, చేతులతో చేసిన పాపం, హృదయంతో చేసిన పాపం, శరీరంతో చేసిన పాపం, అన్ని పాపాలు యేసు ప్రభు అద్భుతంగా కడిగి పవిత్రపరిచినాడు. కనుక ఎంత దౌర్భాగ్యులం. మన జీవితం మనం పరిశీలిస్తే మన కళ్ళు అపవిత్రం, చేతులు అపవిత్రం, తలంపులు అపవిత్రం, హృదయం అపవిత్రం. టోటల్లీ టాప్ టు బాటం, అరికాల మొదలు నడినేత వరకు స్వస్థత మనకు లేనే లేదు. ఇలాంటి మనలను ప్రభు ప్రేమించినాడు, ప్రభు మనల్ని క్షమించినాడు, మనల్ని నీతిమంతులుగా చేసినాడు. దేవుని వాక్యంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమెను ఎట్లా తీసుకొచ్చినారంటే యేసు ప్రభు దగ్గరికి ఎట్లా తీసుకొచ్చినారు? వెరీ గుడ్.
100 మార్కులు సిస్టర్. ఎట్లా తీసుకొచ్చినాడు? రాళ్ళతో కొట్టుకుంటూ తీసుకొచ్చినాడు. ఒక్కసారి గమనించండి, మనల్ని కూడా ఏం చేయాలి చెప్పండి? మనల్ని కూడా ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి సంపాలి. యేసు ప్రభు దగ్గరికి ఆ స్త్రీ తీసుకురాబడింది. ఎదురుగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడికి ఎదురుగా ఎవరు కూర్చున్నారు? పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూర్చుంది. ఆమె విషయమై ఏదో చెప్తూ దేవుడు రాస్తాను. అందరూ వైపు చూసి, మీలో పాపం చేయని వాళ్ళు మొదటి రాయం ఏంటంటే వాళ్ళ పాపం వాళ్ళకి తెలిసిపోయింది కదా. అందరూ వెళ్ళిపోయినారు, ఎవరు ఆమెకు శిక్ష లేదు. అప్పుడు యేసు ప్రభు కూడా, అమ్మా నేను కూడా నీ పాపము క్షమించిన, నువ్వు ఇక వెళ్ళి నువ్వు పాపం చేయద్దమ్మా. ఈ లోకం నిన్ను క్షమించదు. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను క్షమించదు. నీ తప్పు, నీ పాపము నీ భార్యతో చెప్తే నీ భార్య నిన్ను ఆశ్రయించుకుంది కదా. నీ చేసిన తప్పు నీ భర్తతో చెప్తే నీ భర్త నిన్ను ఆశ్రయించుకుంది. నీ బిడ్డలతో చెప్తే నీ బిడ్డలు నీకు దూరం పెడతారు. ప్రభుకు చెప్పినా ఒకరోజు ప్రభు నేను పాపినయ్యా. శుంకర్ ఎట్లా ప్రార్థన చేసినాడన్నా? ఎట్లా ప్రార్థన చేసినాడు? రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసి, మనం కూడా విధానం అట్లా ప్రార్థన చేసాం. ప్రభుని అడిగినాం, ప్రభు మన పాపములన్నీ కూడా క్షమించినాడు కదా. అందుకే పాప, నా పాపములను క్షమించాను ప్రభు, నా నేత్రములను వెలిగించాను. యేసు ప్రభువే నన్ను ఎంతో ప్రేమించాను. ఎవరు ప్రేమించాలి, ఎవరు క్షమించాలి. క్షమాపణ అనే పదము అద్భుతమైనటువంటి పదం. ఇది బైబిల్ గ్రంథంలో ఈ పదానికి వేల అర్థాలు ఉన్నాయి. క్షమాపణ చాలా అద్భుతమైనటువంటి పదం. ఈ యొక్క క్షమాపణ అనేది ఒక యేసు ప్రభు మాత్రమే చేయగలరు. 2024 సంవత్సరంలో ఆ కలవరి శిలువలో కేక వేశాడు. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించు. ఆ కేక మన జీవితాలన్నీ కూడా మార్చింది. మన జీవితాలన్నీ కూడా మారిపోయినాయి. దేవుని యొక్క క్షమాపణ మనం పొందాం. సోదరుడా, వర్తమానం ముగించబోతున్నా అయిపోయింది. నీ జీవితంలో క్షమాపణ పొందినవా? పొందంటే నువ్వు ఆరాధించుకుని నువ్వు ఉండలేవు. ప్రభు ఒకప్పుడు నేను నమ్మదగిన మనం కానయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడుగా నా పాపం క్షమించు. ప్రభు నేను ఎంతో పాపాత్మని, ఎంత అపవిత్రమైన పెరుగులు గలవాడను, అపవిత్రమైన జీవితం కలిగిన వాడను, పాపాత్మరాలైనటువంటి స్త్రీ కంటే దౌర్భాగ్యుడని ప్రభు. నేను అలాంటి నన్ను ప్రేమించి నా పాపం కూడా క్షమించినవయ్యా. నా దేవుడు అయినావు, నా రాజు అయినావు, నా ప్రభుడు అయినావు. నా జీవితంలో నమ్మదగినటువంటి దేవుడుగా నువ్వేం చేసినావు చెప్పండి? ఏడు చెప్పినాను, సరే చెప్పినా చెప్పాలి. మొట్టమొదటిగా ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. యు ఆర్ చూసన్ పీపుల్, యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ అదర్స్ ఫర్ లార్డ్ జీసస్. ప్రభు కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. రెండో అంశం మనం ఏం చూస్తూ వచ్చాం? ఈ నమ్మదగినటువంటి దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచినటువంటి వాడు. మూడవదిగా మనం ఏం చూస్తూ వచ్చాం? ఆయన వాత్సల్యత మన ఎడల దినదినము ఎట్లా ఉందంట? నూతనంగా పుడతాడు. అంటే మనం కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు. నాలుగోదిగా మనం ఏం చూస్తూ వచ్చాం చెప్పండి? మనల్ని ఆశీర్వదించినాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. తర్వాత మనం ఐదవదిగా చూస్తే మనల్ని కాపాడినాడు, మనల్ని స్థిరపరిచినాడు, మనల్ని బలపరిచినాడు. అనుదిన జీవిత యాత్రలో మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అన్ని అపాయాల నుంచి చూసినాం కదా. వేటగాని ఉరి, బాబులు ఎంత దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, మధ్యాహ్నం రోగం, అన్నిటిలో నుంచి ప్రభు మనల్ని విడిపించినటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటాం. ఇంకా మనం ఏం చూస్తూ వచ్చినాము? ఆరవదిగా ప్రతి శోధనలో మనకు విజయం ఇస్తూ వచ్చిన. శోధనలో మనం పడిపోయినాం అనుకో, ఎవరు లేవనెత్తారు. ఈ లోకంలో మనం ఎవరైనా పడిపోయారంటే వాళ్ళ దగ్గర రాలేస్తారు. ఎందుకంటే వాడు పోలేరు అడ్డం లేకుండా. అయితే ప్రభు ఆ శోధనలో నుంచి మనల్ని విడిపించినాడు. ఆ శోధనలో నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. చివరిగా మనం ఏం చూస్తూ వచ్చినాం? మన పాపాలన్నీ కూడా క్షమించినాడు. కనుక నీ నమ్మదగినటువంటి దేవుడు నీ జీవితంలో ఈ ఆశీర్వాదాలు నీకు కూడా ఇచ్చినాడు, నాకు కూడా ఇచ్చినాడు. నువ్వు ఏం ఆశీర్వాదం నువ్వు పొందినావు గ్రహించి ప్రభువును స్తుతించు, ప్రభువును ఆరాధించు. అలాగ ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.